ఓం నమ శివాయ స్వామి. ఓం నమ శివాయ. స్వామి, చాలామంది శివభక్తులు ఉన్నారు కదా, మాల అయిపోయినాక మాల తీసి ఎట్లా అంటే అట్లా చెట్టుకి విసిరేస్తుంటారు. దాని గురించి కొంచెం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నా మీ ద్వారా. మీరు దీని గురించి చెప్పండి స్వామి. ఓకే, మీరు అడిగినటువంటిది మంచి ప్రశ్న అడిగినారు స్వామి, బిందు స్వామి. ఈ శివభక్తులు శివదీక్ష స్వీకరించినటువంటి వాళ్ళు, శివదీక్షలో దిగినటువంటి వాళ్ళు మామూలుగా శివరాత్రికి ముందుగా 41 రోజు ముందుగా మాలధారణ ధరిస్తారు. అటు కుదరని పక్షం వాళ్ళు 21 రోజు ధరిస్తారు. ఎటు కుదరని పక్షంలో వారి యొక్క అనుకూలతను బట్టి ఆ యొక్క శివదీక్షను ప్రతి సంవత్సరం ఏ విధంగా ధరిస్తారో, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నిలుపుదల చేయకూడదు, చేస్తే ఏమన్నా అవుతారేమో అనే ఒక ఇదిలో ఉండి ఎటు కుదరని పక్షంలో 11 రోజులు ధరిస్తారు. మొత్తానికి ఏది ఏమైనా కానీ 41 రోజు దీక్ష, 21 రోజు, ఎటు కుదరని పక్షంలో 11 రోజులు, ఈ విధంగా శివదీక్షను ధరించి ఆ శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి జ్యోతిర్ముడి సమర్పించి మాల విరామణ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, శివరాత్రి రోజు జాగరణ రోజు మాల విరామణ ఉంటుంది. మన స్వాములు ఏమి చేస్తున్నారంటే, శివభక్తులు వాళ్ళ యొక్క ఇష్టాలుగా ప్రవర్తిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు, సరైనది కాదు. ఒక క్రమ పద్ధతిలో నడుచుకుంటే బాగుంటుంది. ఈ పరిస్థితిని బట్టి వేసుకున్నాం. మొత్తానికి ఎండింగ్ ఎప్పుడు 41 రోజు శివరాత్రి రోజు మాత్రమే. మీ ఇష్టం వచ్చినప్పుడు ఫ్యాషన్గా వేసామా, ఫ్యాషన్గా తీసా, నా ఇష్టం వచ్చినప్పుడు వేసుకుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటా. ఇది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. శివభక్తులు ఆ విధంగా దయచేసి చెయ్యొద్దు. అలాగే స్వామి, మాల తీసేటప్పుడు ఇలా తప్పులు చేస్తారు కదా, ఎట్లా అంటే అట్లా చెట్లకి విసిరి కొట్టడాలు అట్లా చేయడం తప్పు కదా స్వామి. దాని గురించి చెప్పండి. ఓకే, మీరు అడిగినటువంటి క్వశ్చన్ బిందు గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను కూడా ఈ ఒక విషయాన్ని ఎప్పటి నుండో చెప్పుదాం అనుకున్నా, కాకపోతే నాకు అవకాశం దొరకలేదు. ఈరోజు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు అవకాశం దక్కింది. ఇక్కడ విషయం ఏంటంటే, శివదీక్ష తీసుకున్నటువంటి స్వాములు 41 రోజు మరి 21 రోజు, ఎటు కుదరని పక్షంలో ఇంతకుముందుకు చెప్పాను కదా 11 రోజులు దీక్ష. వీటన్నిటికీ ఈ మార్గం ఏంటి అంటే, మహాశివరాత్రి రోజు జాగరణ రోజు మాత్రము మాల విరామణ పాగాలంకారం జరిగితే ఆ రోజు మాత్రమే మాలలు తీయాలి. మా ఇష్టం ఎప్పుడంటే ఎప్పుడు వేసుకోవడం, ఎప్పుడంటే ఎప్పుడు తీసుకోవడం, ఇది ఫ్యాషన్ షో కిందకి చేస్తున్నాం. దయచేసి శివభక్తులు మీకు మళ్ళీ నమస్కారం చెప్తున్నా, అలాంటి పని ఎట్టి పరిస్థితులు చేయొద్దు. ఒక పద్ధతిని, క్రమ పద్ధతిని పాటించండి. శివదీక్ష అంటే అంతటికీ తెలిసిపోయింది. అడుగడుగున శివనామ స్వరాలు, శివనామ ధ్వనులు, ఓం నమ శివ మంత్రాలు, ఆ శివభక్తుల యొక్క అలంకరణ, ఆ చందం కలరు, గంధం కలరు బట్టలు, అసలు మన శివయ్యకు ఉన్నటువంటి వస్త్రాల కట్టకారని ఎక్కడ ఏ దేవతలకైతే ఉండవు. దీనిని చాలా జాగ్రత్తగా మీరు పాటించాలా. మరొక విషయం, ఇప్పుడు అడిగినట్టు మాల తీసే విధానం అంటున్నాం. ఏ విధంగా తీస్తారని, ఎలా తీస్తారు మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఒకటి లేదండి, మా ఊరు స్వామి అండి, ఈయనండి మా సార్తో తీపించుకుంటాను, లేదండి నాకంటే ఒక సంవత్సరం ముందు చీనతో తీపించుకుంటాను. ఇది కాదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మాల తీయాల అంటే వాటికి ఒక మంత్రం ఉంటుంది, అర్థమైందా? అది చెప్పాలి. అది కూడా అందరికీ సెట్ కాదు, ఓకేనా? రెండో విషయం మరొకటి ఏంటంటే, దేవాలయంలో పరిసరాల ప్రాంతంలో ఉన్నటువంటి పూజలు అర్చకులతోనే తీయించుకోవాలి. ఎటు కుదరని పక్షంలో మన ఊళ్ళో దేవాలయం పూజలు ఉంటారు, వాళ్ళతో తీయించుకోవాలి. ఎటు కుదరని పక్షంలో ఈ రెండు కాదన్నప్పుడు గురుస్వామి అని ఉంటాడు. ఆ గురుస్వామి అంటే విషయం ఏంటంటే, ఆయన బాగా సాధన చేసి ఉండాలి. ఆయనకు ఎన్ని సంవత్సరాలతో శివదీక్ష వేసి ఉండాలి. ఆయన వేసి తీసే అర్హత ఉండాలా, ఇరుముడి కట్టే అర్హత ఉండాలా, ఇరుముడి ఇప్పే అర్హత ఉండాలా. అది భగవంతుని కృప ఆయనకు ఉండాలా, ఉంటేనే చేయగలగాల. ఊకే ఏదో కలర్ బట్టలు వేసుకున్నామా చేసామంటే ఇది ఎంతవరకు సరైనది కాదు. చాలా జాగ్రత్తగా పాటించాలా. మీకు ఒక
ఈ మెసేజ్ తెలియడం కోసమే నేను ఈ వీడియో తీసి చూపిస్తాను. ఓం నమ శివాయ. శివస్వాములు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భగవంతుడు ఈయన మల్లికార్జున స్వామి బోలా శంకరుడు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా చెయ్యాల దీక్షను, చాలా జాగ్రత్తగా కొనసాగించాల. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మన ఇష్టావసరాలను బట్టి చేయకూడదు. మరొక విషయం, చేస్తే భగవంతుడు మనకు మార్కులు వేయాలా. ఎలాగా? 100కు 100 మార్కులు పడాలి, 99 మార్కులు. మామూలు ఆయన శివయ్య మార్కులు వేస్తాడు. ఏంది? పాస్ మార్కులు వేస్తాడు, 35 మార్కులు. అట్టెట్టయితుంది? మనం చేసిన దానికి 100కు 90, 99%, 99, 100, 90, 95 రావాలా. అంటే 50 మార్కుల కంటే పైన ఉండాలి. అంటే మనం చేసే సాధనను బట్టి భగవంతుడు మెచ్చి, జనాలు మెచ్చి చేస్తే అవుతుంది. కానీ లేదు స్వామి, నేను గురుసాయం బట్టలు వేసుకున్నా, నేను తీస్తా బట్టు తీరం కోసం అంటే ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇది చాలా జాగ్రత్త పాటించాలి స్వాములు. ఈ వీడియో అందరూ చూస్తున్నారు. నేను మంచి విషయం తెలియపరచాను మీకు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శంఖానాదం, డమరుకనాదం, ఏందని గంటల తప్పులు. మల్లికార్జున స్వామి శ్రీశైల భ్రమరాంబరమైన మల్లికార్జున స్వామి వారంటే మామూలు విషయం కాదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామి, ఈ 41 రోజుల దీక్ష అయ్యాక చాలామంది శివసాములు మాల అనేది విసిరి కొడుతుంటారు గోపురాలకి, చెట్లకి. ఇంకా ఈ మాల బట్టలు కూడా ఎక్కడంటే అక్కడ వస్త్రాలని పాడేస్తున్నారు. దీని గురించి చెప్పండి స్వామి. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే స్వామి, ఈ స్వామి చాలా మంచి క్వశ్చన్ అడిగింది. శివదీక్ష తీసుకున్న తర్వాత మాల తీసేటప్పుడు ఎక్కడంటే ఎక్కడ తీయకూడదు. విషయం ఏంటంటే ఒక దేవాలయంలో అర్చకుల పూజలతో మాత్రమే తీయించుకోవాలి. మన ఊళ్ళో కానీ దేవాలయములు ఉంటాయి, శివాలయములు, అక్కడ పూజలు అర్చకులు ఉంటారు. ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ అర్చకులతో తీయించుకోవాలి. వాళ్ళు లేని పక్షంలో అర్చకులు అందుబాటులో మీకు దొరకకపోతే, అర్థమైందా, మన యొక్క స్వాములని గురుస్వాములని ఉంటారు, వాళ్ళతో తీయించుకోవాలి. వాళ్ళు కూడా ఎలా అంటే ఎలా తీయకూడదు. అర్థమైందా? వాళ్ళు చేసినటువంటి సాధనకి భగవంతుడు మెచ్చి వాళ్ళకు మంచి జరుగుతుండాలి జీవితాంతం. వాళ్ళు మాల వేసిన తర్వాత వాళ్ళు ఇరుముడిని కట్టినా, ఇరుముడి ఇప్పదీసినా, మాల వేసినా, మాల తీసినా వాళ్ళకు 100కు 100 మార్కులు పైన పాస్ అయ్యి ఉంటేనే, భగవంతుడు మెచ్చి ఉంటేనే వాళ్ళు చేయాలి తప్ప అందరూ మేము ప్యాషన్గా వేసుకున్నాం స్వామి, మేము గురుస్వాములం, మేము మాలలు తీస్తాం, ఇలాంటి మాత్రం దయచేసి చేయకూడదు. ఇది పెద్ద తప్పుగా ఉంటుంది. భగవంతుడు మెచ్చడు. ఓకేనా స్వామి? ఇది ఒక మంచి మెసేజ్ శివభక్తులకు తెలియడం కోసమే ఈ విషయాన్ని ఈ స్వామి వీడియో ద్వారా మీకు పంపిస్తుంది. ఓం నమ శివాయ. నెక్స్ట్ విషయం స్వామి, మరొక విషయం ఏంటంటే మాలాధారణ చేసినప్పుడు మంత్రం ఉంటుంది. ఓంకార శక్తి సంయుక్త సచ్చిదానంద రూపిణి శ్రీశైలేశ దయాపూర్ణి శివముద్రాం నమామ్యహం. శ్రీశైల శృంగనిలయ సాక్షాత్ శ్రీ మల్లికార్జున దీక్షాబద్ధ స్వరూపంచ ముద్రాం మే పాటుసర. అవి ఏంటనుకున్న స్వామి? ఓంకార బిళ్ళలు. ఆ ఓంకార బిళ్ళలు ఉన్నటువంటి వాడిని మాల తీసేసి గోడలకేసి కొట్టడము, చెట్ల మీద వేయడము, ఏదంటే ఆయన పాడేసి పోవడము ఇష్టావసరంగా చేస్తున్నారు. భగవంతుడు మెత్తడు, అలా చేయకూడదు. బట్టలు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి కలర్ ఏందయ్యా? శివయ్య ఇచ్చిన భక్తులు బట్టలు ఎలాంటివి? అవి మల్లికార్జునవి గంధం కలరు, చందన కలరు, గోధుమ వర్ణంలోని అసలు ఆ కలరు చూస్తే ఎలా ఉంటాయి బట్టలు కలర్. అలాంటి వాటిని మాల అయిపోయింది, బరుగు మొత్తం దింపేసుకున్నాను. ఇష్టరాజ్యంగా ఏడంటే ఆడ పాడేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. మాలలు స్వామి, ఈ మాలలు అనేవి ఎక్కడ పడితే అక్కడ తీసి ఎక్కడంటే ఎక్కడ చేయరాదు, పాడేయరాదు. నేనైతే చూస్తున్నా, చాలా ఏళ్ళ నుండి ఇదే అబ్జర్వేషన్లో ఉన్నా. ఏమి స్వామి? అవి ఓంకార బిళ్ళలు. అర్థమైందా? తీస్తారు మాల. ఏదో జీవితంలో మొత్తం బరుగు మొత్తం దించేసుకున్నాము, ఇంకా నా మాల దీక్ష అయిపోయింది అయ్యా అని కిందికి భావించి మాలను తీసి ఇసిరి కొట్టడం, గోడలకేసి
గోపురాలకు వేసి కొట్టడం, చెట్ల మీద పాడేసుకోవడం, యాభై గోడలు ఉంటే గోడల మీద పెట్టుకోవడం, ఎట్ట పడితే అలా చేస్తున్నారు శివస్వాములు. ఇది చాలా జాగ్రత్తగా పాటించాలా. భగవంతుడు మెచ్చని మీరు అలా చేస్తే ఒప్పుకునేదే లేదు. ఇందులో శివయ్య మామూలు వాడు కాదు, ఒప్పుకోడు, అలా చేయొద్దు. అలాగే బట్టలు కూడా ఆయన ఇచ్చినటువంటి బట్టలు కదా శివదీక్ష అంటే. మన మల్లికార్జున స్వామి ఇచ్చినటువంటి మల్లయ్య స్వామి బట్టలు ఏ విధంగా ఉంటాయి కలరు చూడు. నేను ఎన్నో దేవతల కాడ చూసినా గంధం కలరు, చందన కలరు, గోధుమ వర్ణంలో ఉన్నటువంటి బట్టలు. మాల అయిపోయేటప్పటికి బట్టలు తీసేసి ఇష్టాలని యాడంటే చెత్తకు పాడేయడము, యాడ స్నానం చేయ ఆడ ఎట్టంటే ఎట్ట పాడేసి వదిలేసి వెళ్ళిపోవడం ఇష్టారాజ్యంగా చేస్తున్నాయి. ఈ బట్టలు కూడా మాల అయిపోయిన తర్వాత ఎక్కడంటే ఎక్కడ పాడేయరాదు, భద్రంగా పెట్టుకోండి. మళ్ళీ సంవత్సరానికి వేసుకోవచ్చు. కుదరదా ఒక చోట ఎక్కడైతే నువ్వు తీసి వేరే డ్రెస్ వేసుకున్నావు నీట్గా ఒక క్రమంలో ఒక తోడ పెట్టండి, అర్థమైందా? కానీ ఏడంటే ఆడ పాడేయమాకండి. తిరిగే జోగల తొక్కే జోగల ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క బట్టలను వస్త్రాలను మాత్రం అయిపోయిన తర్వాత మాల అయిపోయాక పెట్టకూడదు. ఎక్కడంటే ఎక్కడ చేయదు. ఆరుతూ ఉన్నటువంటి నీళ్ళల్లో బాగా గంగమ్మ తల్లి ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటితో డ్రెస్ తీసి ఆమె కొట్టుకుంటూ పోతే నీళ్ళు ఎక్కడో ఒకటి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? రోడ్ల మీద, అరువుల మీద, గోడల మీద ఎక్కడ పడితే అక్కడ డ్రెస్ మార్చుకోవడము, అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం. ఏంటది పద్ధతి? ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. శివభక్తులు చాలా క్రమ పద్ధతి పాటించాలా. ఎందుకంటే ఈ విషయం ఈ వీడియో చెప్పడం కోసమే ఈ స్వామి ప్రశ్న వేసింది. ఇంతకుముందు కూడా ఈ స్వామి వీడియో చూసినారు మీరు. ఇది మీకు విషయం తెలియపరచడం కోసమే వీడియో తీసింది తప్ప అంతమించి ఎలాంటి తప్పుడు లేదు. ఇందులో శివభక్తులు అందరూ సహకరించాలా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. చూశారు కదా శివస్వాములు ఈ వీడియో. అట్లీస్ట్ ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. ఓం నమః శివాయ. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. శివభక్తుల్లో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో ద్వారా వస్తుంది. స్వామి నువ్వు మంచి పని చేసావు. ఓం నమః, ఓం నమః, ఓం నమః.